హలో అందరికీ. ఏంటా ఎక్కడికి నైట్ టైం వెళ్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, లాస్ట్ టైం లాగే ఈసారి కూడా రాజమండ్రి క్లాసెస్కి వచ్చానమాట, బీఈడి క్లాసెస్కి. సో ఖాళీగా ఉన్నాం కదా, ఖాళీగా అంటే ఖాళీగా ఏం లేండి, దగ్గరలోనే ఒక మంచి టెంపుల్ ఉంది అని అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ సరదాగా వెళ్ళామన్నమాట. సరదాగా కాదు, భక్తితోటి వెళ్ళాము. అది ఏ టెంపుల్ అని అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఒక 40 కిలోమీటర్స్ ఉంది అని అంటే చలో పోదామని చెప్పేసి అన్నాము. మీకు ఇలా చీకటిగా కనిపిస్తుంది కానీ అర్లీగానే ఇది ఒక 6 అంతేను. ఇది ఇప్పుడు ఏంటనుకుంటున్నారు? కాటన్ బ్రిడ్జ్ అంట, కాటన్ దొర బ్రిడ్జ్. ఇదైతే ఈ గోదావరి ఒడ్డున ఈతల పోటీలు జరుగుతున్నాయి. ఇదంతా ఆత్రేయపురం అంట. బాబోయ్, ఎలా అండి ఇంత లక్కీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు? ఒక పక్కేమో అరటి తోటలు, కొబ్బరి తోటలు, ఇంకో పక్కేమో గోదావరి, ఇదేమో కోళ్ల పందాల కోసం. ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ చాలా బాగుంది, కాకపోతే మేము ముందు నుంచి వెళ్ళాల్సింది పోయి వెనక నుంచి వెళ్ళామన్నమాట. మాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, ఎందుకనంటే మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను, ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. స్వామివారు లోపల విగ్రహము ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది. నాకేంటంటే ఒక చిన్న డౌట్, వెంకటేశ్వర స్వామి గద పట్టుకోవడం ఏంటా అని డౌట్ అనమాట. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. లోపల గుడి అయితే ఇది. మేము దర్శనం అయిపోయిన తర్వాత కూడా కొన్ని ప్రదక్షిణలు చేసామన్నమాట. అక్కడ పంతులు గారు నొక్కి మరీ వక్కాణించి మరీ చెప్పారు మాకు, ఏమని 7 ప్రదక్షిణలు చేయండి అని. మేము ముందు ఒక 3 చేసాము, ఇంకొక 4 చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి కరుణించకుండా ఉంటాడా? మళ్ళీ మాకు దర్శనాన్ని కల్పించాడనమాట. ఇంతటి భాగ్యము వెంకటేశ్వర స్వామి ప్రతిసారి నాకు బ్లెస్సింగ్స్ లాగా ఇస్తూనే ఉన్నాడు. లాస్ట్లో ఒక 10 సెకండ్స్ ఇలాగా మేము మా ఫ్రెండ్స్ అందరూ చిన్న మెమరీ లాగా ఉండిద్ది అని చెప్పేసి వీడియో తీసుకున్నాం. ఇది మెయిన్ టెంపుల్ అయితే. మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ తోటి ఇలా టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా ఉండకండి, చేయండి, పర్వాలేదు. నేను ప్రతి కామెంట్కి రియాక్ట్ అవుతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.